హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారు కదా? దిస్ ఈజ్ అ డిజిటల్ ప్రోడక్ట్లో లాస్ట్ వీడియో. అసలు బేసిక్గా ఈ 5 వీడియోస్తోనే నేను వదిలేయవలసిందనమాట, ఓకేనా? కానీ మీలో చాలామంది కాదు, ఒక పర్టికులర్ ఒక పర్సన్ నన్ను ఏమడిగారంటే, ఇక్కడ 42,000తో 1,72,000 రూపాయలు మీరు సంపాదించారు కదా, బాగుంది. అయితే మీరు ఒక ₹1 కోటి సంపాదించడానికి 24 లక్షల రూపాయలు కదా పెట్టాలి, మీరు 24 లక్షల రూపాయలతో ₹1 కోటి ఎందుకు సంపాదించట్లేదు అని ఒక పర్సన్ అడిగారు అనమాట. నా డ్రీమ్ వచ్చేసరికి నిజానికి ₹1 కోటి సంపాదించాలని చాలా వీడియోస్ చెప్పారు, బాగుంది. కానీ 24 లక్షల రూపాయలు పెడితే ఆల్రెడీ మీకు ఏదైతే మీకు 1 CR అనేది టచ్ అయిపోతుంది కదా అని. అయితే మీరు చెప్పింది నిజమేనండి. అసలు బేసిక్గా కామెంట్ పెట్టి అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. మీరు చెప్పింది నిజమే. దానికి ఆన్సర్ చెప్పబోయే ముందు, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం అప్పు తెచ్చైనా సరే పెట్టవచ్చు కదా డిజిటల్ ప్రోడక్ట్లో. బట్ ఎందుకు ఎవరు అలా చేయరు? లేకపోతే ఇంకేదో కారణాలు ఉన్నాయా? వీటన్నిటిని నేను చెప్తాను ఈ వీడియోలో, చాలా జాగ్రత్తగా వినండి. అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అండ్ ఈ ఛానల్లో ది బ్యూటిఫుల్ కంటెంట్ అనేది నేను పెడుతున్నాను. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఇప్పుడు ఒక పర్సన్ నన్ను అడిగారు, అది నన్ను తిడుతూ కాదులేండి, జస్ట్ ఒక డౌట్ అనమాట. ఇప్పుడు అప్పు తెచ్చైనా సరే 20 లక్షలు 10 లక్షలు మనం పెట్టవచ్చు కదా, మనకి 1 CR వస్తుంది అన్నప్పుడు అలా ఎందుకు చేయకూడదు కూడా. అది ఎందుకు చెప్తాను నేను. దానికి చెప్పబోయే ముందు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వాల్యూ కంటెంట్ అనేది ఇస్తాను. తెలుగులో ఎవరు కూడా ఇవ్వని కంటెంట్ అనేది తప్పకుండా ఇస్తానండి. అండ్ ఫ్రీలాన్స్కి రిలేటెడ్ ఒక కోర్స్ మొత్తం చేశాను. అలాంటి డిజిటల్ ప్రోడక్ట్ గురించి నేను 5 వీడియోస్ 6 వీడియోస్ చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోస్ అన్ని కలుపుకొని ఒక వీడియోలా చేసి కూడా రేపు అప్లోడ్ చేస్తాను అనమాట, సరేనా? అయితే డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఎంత గొప్పదో తెలుసా? డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ $2.5 ట్రిలియన్. అంటే మన తెలుగులో చెప్తాను చూడండి, అంటే మనకు అర్థమయ్యే భాషలో, అంటే 2,70 ట్రిలియన్ రూపాయలు అంటే దాదాపుగా 208 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అర్థమవుతుందా? డిజిటల్ ప్రోడక్ట్లో అంత బిజినెస్ అనేది ఉంది. మనకు అర్థమయ్యే విధంగా నేను ChatGPTని అడిగి నేను చెప్తున్నాను. ఎంత? 2,800 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, ఎంత ఉంది కదా. మీరు చెప్పినట్టుగా 24 లక్షల రూపాయలు పెడితే ₹1 కోటి ఎందుకు రాదు అనేది చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, ఆల్ ప్రొడక్ట్స్ వల్ల మనకి రిజల్ట్ రాదు, ఓకేనా? అంటే మనం పిచ్చిగా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోనో, లేకపోయినట్లయితే పిచ్చిగా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే సక్సెస్ అనేది రాదు, ఓకేనా? సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు ఒక ఈబుక్ ఉంది, పెట్టాను, దానివల్ల రిజల్ట్ రాకపోవచ్చు, ఓకేనా? అయితే సక్సెస్ అయ్యే ప్రోడక్ట్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. నాకు ఒక క్యాంపెయిన్ వల్ల ఒక 10,000 రూపాయలు పెడితే ఒక 30,000 రూపాయలు వచ్చింది అనుకుందాం, ఓకేనా? 10,000 రూపాయలు పెడితే ఒక 30,000 వచ్చింది అనుకుందాం. అన్ని క్యాంపెయిన్స్ అలా సక్సెస్ అనేది అవ్వవు. ఎప్పుడు సక్సెస్ అవుతుంది తెలుసా? అవి ట్రెండ్ ప్రోడక్ట్లు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకేనా? ట్రెండింగ్లో ఉన్నవి ఏవైనా ప్రోడక్ట్లు, అంటే ఏ రిలేటెడ్గా మనం ఏది చేసినా కూడా అన్నీ సక్సెస్ అవ్వ, కొన్ని అవుతాయి అన్నమాట. ఇలా మనం తెలియడానికి ఏమవుతుంది, ఒక 500 రూపాయలు 300 రూపాయలు 1000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి మనం టెస్టులు చేస్తున్నప్పుడు మనకి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది ఆ ప్రోడక్ట్, ఓకేనా? నేనే కాదు, అందరూ డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ తీసుకోండి, లేదా డ్రాప్ షిప్పింగ్ తీసుకోండి. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెడితే ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అందరూ అదే కదా చేస్తారు. మిగతావి ఎందుకు చేయరు అంటే, కొంతమందికి టెస్టింగ్ తెలియదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఏదో పనికిమాల ప్రోడక్ట్లు చూసేసి ఏదో ఇది పెడితే ఏదో ఒకటి అయిపోద్ది కదా అనుకొని పెట్టడం రాంగ్. ఇంకోటి ఏంటంటే, నార్మల్ డ్రాప్ షిప్పింగ్కి డిజిటల్ బిజినెస్కి ఏదైతే ఉందో డిజిటల్ డ్రాప్ షిప్పింగ్కి చాలా తేడా అనేది ఉందన్నమాట. ఎందుకు ఉంటుంది అంటే, డిజిటల్ ప్రోడక్ట్లు వచ్చేసరికి మనం ఒకసారి క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు అమ్ముకోవచ్చు. కానీ ఫిజికల్ ప్రోడక్ట్కి RTO అని, నెక్స్ట్ డెలివరీ కాస్ట్ అని, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ పంపించిన ఇబ్బందులు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కానీ డిజిటల్ ప్రోడక్ట్లో ఓన్లీ ఒకసారి ప్రోడక్ట్ తయారు చేసేసి మార్కెట్ చేసుకుంటే చాలు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అంటే చెప్పాను కదా, అన్ని ప్రోడక్టులకి సక్సెస్ అనేది రాదు. అన్ని ప్రోడక్ట్లు కూడా ఇలాగా 10,000 పెడితే 30,000 వచ్చేయాడు, 50,000 పెడితే 70,000 వచ్చాడు, ఇలాంటివి జరగవు. ఇది మైండ్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ దివాళీ వస్తుందా? ఇప్పుడు చెప్తాను చూడండి. దివాళీ వస్తుంది కదా, దీని రిలేటెడ్ ఏదైనా ఒక ప్రోడక్ట్, ఫిజికల్ ప్రోడక్ట్ అనట్లేదు, అసలు నేను ఫిజికల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఫిజికల్ ప్రోడక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది లక్షల్లో
కోల్పోయారనమాట వాళ్ళ డబ్బుని. నేను దీని గురించి చెప్పట్లేదు. ఫిజికల్గా కాకుండా డిజిటల్ అంటే ఈ బుక్ కానీ లేకపోతే లక్ష్మీ మంత్ర ఈ బుక్ చదివితే మీకు సిరి సంపదలు వస్తాయని అలాంటి ఈ బుక్స్ రెడీ చేసినట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇప్పుడు ట్రెండింగ్ ప్రజెంట్ ఇదే కదా, దివాళీయే కదా ట్రెండింగ్ అనేది, క్రాకర్స్ ఇవి. అలానే లక్ష్మీదేవి రిలేటెడ్గా ఈ బుక్స్ తయారు చేసి అమ్ముతున్నారు. హిందీలో చాలామంది అమ్ముతున్నారు. అలాంటివి ఏవైనా చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ రోజున ఒక ఏ టూల్ గురించి నేను మార్కెట్ చేశాను అనుకుందాం. ఈ ఏ టూల్ ట్రెండింగ్ వల్ల 10,000 పెడితే 30,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత లేకపోతే అది పోయిన తర్వాత ఏ టూల్ని మళ్ళీ ఎంత పెట్టినా దానివల్ల సేల్స్ అనేవి రావు, రిజల్ట్ రావు. అప్పుడు నేను స్టాప్ చేస్తాను కదా, అదే అనమాట. అందుకు నేను ఒక రైట్ ప్రోడక్ట్ కోసమో రైట్ టైం కోసమో ఒక ట్రెండింగ్ ఏదైతే ఒక ఆపర్చునిటీ వస్తుందో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను డబ్బులు సంపాదిస్తాను అనమాట. ఈ పాయింట్ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు 10,000 పెడితే 30,000 వచ్చాయని నేను డబల్ త్రిబుల్ వచ్చిందనేసి నేను వచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు అందరూ పెట్టిస్తే ఒక 30 లక్షలు లాగా వచ్చేసరి మాత్రం భ్రమ పడొద్దు. కానీ దీనివల్ల రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మరి అంతా అయినప్పుడు మరి ఎందుకు సార్ చేయడం అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పాను 42,000 రూపాయలు పెడితే 1,72,000 రూపాయలు సంపాదించాను కదా. 1,72,000 రూపాయలు ఎన్ని రోజులు మనం సంపాదించగలము? ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాబ్ చేస్తున్నారు మీరు, రోజుకి వచ్చేసరికి ఒక 15,000 అనుకుందాము. 15,000 డివైడ్ ఇంటూ కొడదాం. ఓకే, 15,000 ఇంటూ ఎంత? 12 నెలలు. అప్పుడు ఎంత అయింది? 1,00,000 ఇది. కానీ ఈ 42,000 1,72,000 రూపాయలు ఏదైతే ఉందో నేను ఆల్మోస్ట్ కేవలం 1 మంత్లో ఎర్న్ చేసింది. అర్థమైందా? 1 మంత్లో నేను సంపాదించాను. నువ్వు ఏదైనా ఒక జాబ్ చేసుకుని లేకపోతే ఇంకేదైనా చేసుకుని ఇలాంటివి కానీ చేసినట్లయితే మాత్రం ఒక టైంకి మీకు ఒక అవగాహన వస్తుంది. సరేనా? అండ్ ఇది నేను చెప్పాల్సి, మీ డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. మనం ఎంత పెడితే అంత వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అందరూ అప్పు తెచ్చేసి నాకు ఎవరా 30 లక్షలు లేదా నేను ఇలా పెడతానంటే ఖచ్చితంగా ఇస్తారు నా రిజల్ట్ చూసి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు. కానీ రైట్ ప్రోడక్ట్ కోసము మనకు రైట్ టైం కోసం వెయిట్ చేయాలి, టెస్టింగ్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సక్సెస్ అవుతుంది, దాన్నే మనం స్కేలప్ చేయాలి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఏంటంటే డిజిటల్ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక కోర్స్ లాగా చేసి అప్లోడ్ చేస్తాను. సరేనా? రేపు. జై హింద్.